మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. ఏదైనా కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది, బయట మస్తు డైలాగులు కొట్టచ్చు. కాళేశ్వరంలో చూసిన స్పీడు ఎందుకు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు చూపించలేదు? ఉత్తరాల మీదనే టైం పాస్ చేసి ప్రాజెక్టు ముందుకే పోలే 8 ఏళ్ళు. ఎందుకంటే 69,000 కోట్ల అప్పులు మీరు చేసి వెళ్ళారు. అంటే ఇదంతా కూడా ఒక తుగ్లక్ చర్య. కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా రోజా ఇంట్లో చేపల పులుసు తిని మనమే దనుకోవాలి, ఇక ఇళ్ళనే గుంజుకొని దనుకోవాలి. వచ్చే ఎలక్షన్ నాటికి హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండబోరు. నేను 2-3 రోజుల్లో దాని విషయాలు చాలా ప్రజలు ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నా. ఒక 5-6 సంవత్సరాలకోసారో 10 సంవత్సరాలకోసారో అవసరం పడే ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా? కాళేశ్వరం అంటే ఏదో 1,00,000 కోట్లు కొట్టుడు పోయింది అనేది ఒక ఫాల్తు మాట. అంటే ఎల్లంపల్లి మేము కంప్లీట్ చేసాం, లాస్ట్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు అంటారు. ఇప్పటి వరకు ఆ శవాలు ఏమైపోయిందో కూడా శవాలు కూడా తెలియని దిక్కులమల్ల ప్రభుత్వం ఇది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సంబంధించినవి దాదాపు 30,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాలేమో. రేవంత్ రెడ్డి ఏంటంటే అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు. టాటా పవర్ లేకపోతే అదానియో వీళ్ళకి అప్పగించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. తెలంగాణలో అట్లా వస్తే ఇబ్బంది ఏంటి? గతంలో రేవంత్ రెడ్డి కూడా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీని అదానికి ఇస్తాను ఈయననే స్వయంగా చెప్పింది. 2017లో బీఆర్ఎస్ అజయ్ మిశ్రా ఉండగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆల్రెడీ అని ఆయన చెప్పారు. కేసీఆర్ గారు తన బర్త్డే కూడా ఇచ్చిపెట్టి ఆయనే స్వయంగా 2 సార్లు మహారాష్ట్రకు వచ్చింది. బీఆర్ఎస్ ఆయనలో కూడా 24 గంటలు ఎప్పుడు ఇవ్వలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్, నేను తెప్పిన తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం. 13 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే మరి రికార్డ్ ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇంటి పేరు అనుమూల కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకోని చెప్పాను. ఈ టర్మ్ లో అయితే కాదు, నేను 2034 వరకు ఉంటా అంటారు. రేపు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోడు కదా, ఆయన కూడా ఓడిపోతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవేవి లేకుండానే ఈ ప్రొడక్షన్ వచ్చింది అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అన్నట్టు మాట్లాడుతున్నాను. కొమ్మటిహట్టి సంబంధించి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ అడిగారు. కిషన్ రెడ్డి, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పద్ధతి ఉంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పి. పిల్లర్స్ పెట్టినా సరే మళ్ళా ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డికి అది కట్టాలని లేదు. బనకచర్ల విషయంలో ఎందుకు బీఆర్ఎస్? ఇదంతా డ్రామా. మేడిగడ్డ రిపేర్ లో ఉండగా కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లు కట్టి పడేసాం, 60 TMs రిజర్వాయర్లు కట్టినాం. ప్రతి సంవత్సరం కోసారి హరీష్ రావు పార్టీ మారుతామని ఎందుకు వస్తుంది? వాళ్ళకి నేనంటే భయం. నేను ఒక శక్తిగా ఉండగలను.